మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వానవోలు గిరిజన ప్రాంతాల్లో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఎస్పీ రత్న మాట్లాడుతూ చట్టాల మీద అందరూ అవగాహన పెంచుకోవాలని, మీరు ఆర్థికంగా సామాజికంగా ఎంతో ఎదగాలని ఆమె అన్నారు. మీకోసం ఎన్నో చట్టాలు భారత రాజ్యాంగంలో ప్రతిపాదించాలని మండల తహసీల్దార్ అన్నారు. దీని గురించి మాట్లాడతాను, ఆ పెద్దలతో కూడా నేను పిలిచి మాట్లాడతాను, కావాలని నేను కూడా వస్తాను మళ్ళీ ఇంకోసారి. సో విల్ చేంజ్ అట్లీస్ట్ దిస్ ఫ్రమ్ దిస్ విలేజ్. సత్యసాయి జిల్లా అంటే సత్యానికి మారిపోయారు. మరి ప్రజలకు గౌరవంగా బతకలేనప్పుడు ఏం సత్యం ఉన్నట్టు ఇక్కడ. సో దీనికోసం మనం కృషి చేయాలి. ఓకే, రైట్. నా పేరు రమణమ్మ మేడం. ఇక్కడ నాగల కట్టు ఉంది, వాళ్ళు మాత్రమే కట్టుకున్నారు, వేరే వాళ్ళు బయట వాళ్ళంతా రైతులంతా కట్టుకున్నారు. మేము పోయినా కానీ మొన్న గణేష్ ఒక టెంకాయ కొడదామని పోయినా కానీ బయట నుంచి టెంకాయ కొట్టించుకొని పంపించేసినారు. దేవుడు అందరికీ ఒకటే కదా మేడం. మా వాళ్ళంతా భజనకి పోతారు, వాళ్ళు మాత్రం లోపల కూర్చుంటారు, మా వాళ్ళంతా బయట కూర్చోంటారు. అది బయటే కదా, వాళ్ళ ఇల్లు ఏం కాదు కదా. ఎస్సీ కాలనీలో కటింగ్ చేయాలంటే గోరెంట్లకు పోవాలా, ఆయన చెప్పేది భయపడుతున్నాడు. ఇంతమంది మగ పిల్లలు ఉన్నారు, ఒకరు కూడా దాని గురించి మాట్లాడు. చిన్న పిల్లలకి కానీ గోరెంట్లకు ఎత్తుకొని పోవాలా. నా పెళ్లి అయ్యి 25 ఏళ్ళు అయింది మేడం. ఇప్పటికి కానీ ఎస్సీ వాళ్ళకి కటింగ్ చేయలేడా. ఎంత చదువన్నా ఉంది, ఎంత బాగన్నా ఉంది, గోరెంట్లపై కటింగ్ చేయించుకొచ్చుకోవాలా. ఆ నాగల కట్లకి మాత్రం ఒకరు కూడా బాగూడదు. కాయ వాళ్ళే పట్టుకోవాలా, వాళ్ళే పూజ చేసుకోవాలా. నా వాళ్ళంతా ఈడ పూజ చేసుకుంటారు, ఈడ నాగల కట్ల గణేష్ అతను పెట్టుకుంటారు. మేడం మాకి మీరు పెళ్ళి ఎంతకాలం అయింది అన్నారు? 25 సంవత్సరాలు. అవును మేడం, 25 సంవత్సరాలు ఇదే ప్రాక్టీస్ ఉంది. అవును. ఇప్పటి నుంచి మనం కొన్ని రోజుల లోపల మనం దీన్ని దాన్ని మాత్రం చేయాలి మేడం. ఒక సంవత్సరం కానీలే మేడం చెప్తాం. ఒక్క రోజుతో వచ్చారు, ఒక్క రోజుతో మారటం అనేది అవ్వదు. సో దీనికి అంచెలంచెలుగా పబ్లిక్ మైండ్లోకి వెళ్ళి వాళ్ళ మనసులు మారుస్తూ పెద్దల యొక్క సహకారంతో దీన్ని ముందుకెళ్ళాలి. సామరస్యపూర్వకంగా చేసుకుని కృషి చేయాలి. మొదట ఇప్పుడు ఎంత కాలం ఉంది, ఇప్పుడు ఒక్క రోజుతో మారాలని మనం ఆవేశానికి వెళ్ళినా అది అయ్యేది కాదు. కాబట్టి స్లోగా ఒక్కొక్కటి మార్చుకుంటూ ప్రజల్లో మార్పు అనేది వస్తే అది పర్మనెంట్. ఎవరో పైనుంచి వచ్చి బలవంతంగా చేయిస్తే అది టెంపరీ. సో ఈ మార్పు అనేది పర్మనెంట్ గా రావడం కోసం మనం అందరూ కృషి చేద్దాం. నేను నెక్స్ట్ ఆర్డీఓ గారిని, మా ఎస్డిపిఓ పెనుగొండ గారిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేట్టుగా చేయడానికి నేను కృషి చేస్తాను. స్లోగా మనసులో ఏదో ఒక చేంజ్ ఈ ఊళ్ళో రావడానికి మనం ఖచ్చితంగా కృషి చేద్దాం. గ్రామంలో కాఫీ గ్లాసులు ఇచ్చారు, అవన్నీ ఉన్నాయి. అవన్నీ కొంచెం నేరం చేయండి. ఈరోజు కట్టుకు నీరు, ఓటులో నీళ్లు కానీ కాఫీ కానీ గ్లాసులు ఇచ్చారు. ఈ 3 నెలల్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గ్రామ పెద్దలందరితో మాట్లాడి ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో గౌరవప్రదంగా బతకడం కోసమే ఈ సమాజం ఉంది. ఒక వ్యక్తి గౌరవప్రదంగా బతకలేనప్పుడు అది సభ్య సమాజమే కాదు అనే విషయాన్ని తెలియజేసి అందరికీ అట్లీస్ట్ హోటల్లో 2 గ్లాసులు తీసి 1 గ్లాస్ సిస్టమ్కి మనం 3 నెలల్లో రావాలి. కాఫీలు అందరికి సమానంగా, తర్వాత బార్బర్ షాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బార్బర్ అందరికీ కూడా చేయడానికి ముందుకు రావాలి. వాళ్ళని ఎవరు బెదిరించకుండా చేసే విధంగా ఊరు పెద్దలతో మాట్లాడి పరిష్కరించాలి. ఒకవేళ ఆ విధంగా ఈ ఊర్లో మార్పు వస్తే ఈ ఊరు పెద్దల్ని ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో సన్మానం కూడా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. విషయాలన్నిటికీ కూడా మూలంగా పునాదిగా మనము సివిల్ రైట్స్ డేని జరుపుకోవాలని చెప్పి నేను సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాను. అట్లాగే ప్రజలందరూ కూడా పోలీసుకి సహకరించాలని చెప్పి అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించి మనమందరము ఒక సభ్య సమాజాన్ని, గౌరవప్రదమైన సమాజాన్ని భవిష్యత్తులో చూడాలని చెప్పి
ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ వివక్షకి అసమానతలకి ఓకే వ్యక్తిగా అగౌరవపరచకుండా ఉండే సమాజం కోసం మనం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ మీకేమైనా సమస్యలు ఉంటే కనుక మీరు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.